అయిపోయింది 6 గ్యారెంటీలు కాదు కదా ఇయాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇప్పటివరకు వాళ్ళకి రైతు భరోసా స్కీమ్ లేదు అదే విధంగా ఇలా వాళ్ళకి ఎరువులు లేవు ఇంకా పోతే అని విద్యార్థులకు ఉద్యోగాల విషయంలో వాళ్ళకి నోటిఫికేషన్ వేసి ప్రధానంగా విద్యార్థులను ఎజెండా తీసుకొని విపరీతమైన ప్రచారం చేసుకుని ఎలక్షన్లో ఇయాల విద్యార్థులను విస్మరించారు వాళ్ళని పట్టించుకోక వాళ్ళను స్వయంగా మనం చూస్తున్నాం ఇలా నిరాహార దీక్షలు చేసే పరిస్థితి మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా ఎక్కడ కూడా ఒక పెద్ద ప్రాజెక్టులు కట్టిన డాకాలో వాళ్ళ చెప్పేది లేదు కట్టినటువంటి ప్రాజెక్టులు అది మేడిపండులాగా ఉంది మేడిగడ్డ అది కూలిపోతుందని చెప్పి ఆ నీళ్ళు ఆపి రైతులను గోచపుచ్చుకున్నారు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటి వరకు ఫ్రీ బస్సు పేరుతో ఫ్రీ బస్సు పెట్టి ఇలా వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి పట్టించుకొని ఇప్పటివరకు పిలిచింది లేదు అసలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అసలు ఏం స్కీమ్ లేదు సంక్షేమ బోర్డు ఇస్తామని చెప్పారు వాళ్ళకి ఇప్పటివరకు దాని ఊసో మాట్లాడలేదు మొన్న ఎలక్షన్లలో కూడా వాళ్ళు సంక్షేమ బోర్డు మేము ఇస్తున్నాం హామీ ఇస్తున్నాం 12,000 ఇస్తారు మీరు ఇచ్చిన హామీలే కొత్తవి కాదు 12,000 ఇస్తాం ఆటో కార్మికులకు అని చెప్పారు అవి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే చేసింది ఏది లేదు అంతా ఉద్యోగ ప్రచారం చేసుకుంటా కాలం కప్పుకుంటూ తప్ప ఇప్పుడు పక్క రాష్ట్రం వల్ల మనం చూసినాము వీళ్ళ శిష్యుడే చంద్రబాబు నాయుడు ఆయన మొన్న గవర్నమెంట్ ఏర్పాటు చేసిండు నిన్న పోయి వాళ్ళు ఇళ్ళ పని తిరిగి పింఛన్లు పంచారండి చెక్కులు ఇచ్చారు మరి వీళ్ళు ఎక్కడ ఇచ్చారు పింఛన్లు లేవు 2,000కు 4,000 ఇస్తామని చెప్పారు ఉన్న పింఛన్లు వేయలేదు రైతుల రుణమాఫీ మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాం మీరు వెంటనే 2 లక్షలు తెచ్చుకోవాలని చెప్పారు ఇప్పటివరకు రుణమాఫీ గురించే లేదు ఎంత టైం కావాలండి మీరు 10 ఏళ్ల కాలంలో ఈ 4 ఏళ్ళు మొత్తం టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు మీరు వ్యతిరేకించిన వాళ్ళే మీకంటే ఒక అవగాహన ఉంటుంది కదా ఈ ప్రభుత్వం ఏం చేసింది గత ప్రభుత్వం మీకు అవగాహన ఉంది కదా మీకు అధికారం ఇచ్చారు ప్రజలు మేము నమ్మి మళ్ళీ పాతముచ్చాలు చెప్పుకుంటే కాలం గడుపుకుంటూ పోతే ఇవాళ ఎట్లయితుంది ఇవాళ మీరు ఎంపీ ఎలక్షన్లో వాళ్ళ పరిస్థితి ఏంది మేము 14 సీట్లు వస్తామని చెప్పుకున్నారు కేంద్రంలో మేమే గవర్నమెంట్ అన్నారు ఆ స్థానికంగా ఉన్నారు 8 సీట్లు వచ్చినాయి ప్రజలు ఇలా వ్యతిరేకించినట్టు కదా అట్లా మాట్లాడితే మీకు అసలే రాలేగా అంటారు మీ కేంద్రంలో రాష్ట్రంలో కనుక అక్కడున్న పరిస్థితి జనాలు కొంచెం అటు ఇటు అవగాహన చేసుకున్నారు అది వేరు కానీ మీరు అధికారంలో అని చెప్పుకోరు కదా దానికి లేదు ఇలా ఏ స్కీమ్ అమలు చేసి లేదు ఇలా నిన్న ఒక రైతు మీరు ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో మీరు ప్రజా దర్బారు పెట్టుకుంటామని చెప్పారు మేము ప్రజల పాలన అని చెప్పారు మేము కంచె తీసేస్తామని చెప్పారు ఏదండి ఒక్క నెల సీఎం వచ్చి కూర్చుండా నిన్న ఖమ్మంలో రైతు మా సమస్య పరిష్కారం కాలేదని చెప్పి ఆయన వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఇలా ప్రభాకర లక్ష్మణ పేరుంది ఖమ్మం జిల్లాలో మా సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి మేము ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటాం ఇలాంటి గతంలో జరిగినాయండి ఇలాంటి గతంలో జరిగినాయా మీ 6 నెలల కాలంలో 6 నెలలు పూర్తి చేసుకొని ఇలా 7వ నెలలు అడుగుపెట్టారు మీరు మరి 6 నెలల కాలంలో మీరు చేసినాయి మరి రైతు ఆత్మహత్యలు తప్ప మీరు ఏం మిగిలిచ్చారు జనాలకు ఆటో కార్మికుల ఆత్మహత్యలు తప్ప మీరు ఏం మిగిలిచ్చారు రైతులకు కట్టే ప్రాజెక్టులు నీళ్ళు వేసి ఆదగానోళ్ళు ఇంక కొత్త ప్రాజెక్టులు ఏం కడతారండి టీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శించారు గతంలో ఎన్ని 33 కలెక్టర్ ఆఫీసులు కట్టిరు అంత పెద్ద ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టిరు రైతు భరోసా రైతు బంధు పేరుతో ఇచ్చారు దళిత బంధు పేరుతో పెద్ద దేశంలో ఎక్కలేనటువంటి స్కీములు అవి చేసారు మీరు ఆ స్కీములు ఎక్కడో అధికారుల తప్పులను ఎండగట్టుకుంటా అవి ఎజెండా పెట్టుకొని ప్రజలకు ఒక తప్పుడు చెప్పి ఇలా ప్రజల్ని మొత్తం ఆగం చేసి మీరు ఎంతసేపు ఎమ్మెల్యేలు ఏం అవసరం అండి ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి ఇవాళ మీరు చేసే పనికి అడ్డగొడతారా ఇలా మేము బీఆర్ఎస్లో అడ్డం వస్తున్నావా నువ్వు చేసే పనులకు లేకపోతే బీజేపీలో అడ్డం వస్తున్నారు ఎవరు అడ్డం వస్తున్నా అండి మీరు చేసే పని చేసుకుంటా పోకుండా ఎంతసేపు మీరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటా వాళ్ళ చుట్టూ మీ టైం వేస్ట్ చేసుకొని మీరు ఎంతసేపు మళ్ళీ పాత ముచ్చట్లు మాట్లాడు కాలం పాతదో కొత్తదో ప్రజలు మీరు చెప్పింది అబద్ధమో నిజమో నమ్మిరు నీకు అధికారం ఇచ్చారు నువ్వు ఏం చేస్తున్నావు ఏ పథకం అమలు చేస్తున్నావు అనేది నువ్వు నిర్ణయించాలి ఈ పనిష్ పెట్టి మీరు పొద్దాక మళ్ళీ పాత ముచ్చట చదివితే ఇదంత దుర్మార్గం అనేది నేను మీ ఛానల్ ద్వారా నేను కాంగ్రెస్ మిత్రులకు తెలియజేస్తున్నా. సో శ్రీనివాస్ గారు బీజేపీ తరఫున మీరేం చెప్తారు కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ల పాలనలో ఏం చేసింది ఎంతవరకు చేసింది ఇంకా మీదట ఎలాంటివి చేయాల్సి ఉన్నాయి ఈ విషయాలన్నీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? వీళ్ళు 100 రోజులలో ఎప్పుడైతే